డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి. యా హావ్ దట్ కెపాసిటీ. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్. డైలాగ్ అంటే? డిస్కషన్. డిస్కషన్ అంటే? పద్యాలు. పద్యాలంటే? మాటలు. మాటలంటే? పాటలు. పాటలంటే? తంతే దండ్ల పెట్టి మీద పడ్డమంటే ఇద్దరా? ఒరే బాలుగా, నువ్వు ఎంత 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 లక్కీ ఫెలోరా. హలో, అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి, రష్యా చైనాకి షిఫ్ట్ చేయండి. నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు, విమానాల కంపెనీ గురించి. బాసు వచ్చింది నేనే. నువ్వా? దా కూర్చో. నా పెళ్ళేంతవరకు ఈ బిల్డప్లన్నీ తప్పవు. నీ పెళ్లి సరే, నా పెళ్ళెప్పుడు? నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి, నీ పెళ్లి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి? భయపడకు, రేపు నాకు పెళ్ళైందనుకో, నేను కోటీశ్వరుని అయితా. నీ లవర్ నా చెల్లెలుగా దత్తత తీసుకుంటా. ఆటోమేటిక్ గా ఆవిడ కూడా కోటీశ్వరాలు అయింది. మీ నాన్న ఢమాల్మని మీ పెళ్లి ఒప్పుకుంటాడు. మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు. ఆహా, ఇంతమందిని చూసా. ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, విను. చెప్పు. ఇదిగోండి. నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా? కార్లో సామాన్ పెట్టించేసాం సార్, ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం. ఇవి మీ ఫ్లైట్ టికెట్స్. మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడల్ని చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురొస్తే బాగుంటుంది. అలాగే. అయ్యగారు, 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 దయచేసి ఈ రోజు మీరు ఊరెళ్ళదు. ఎందుకురా? రాత్రి నిద్రలో కలొచ్చింది, మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందట. అయ్యగారు వెళ్ళకండి సార్, నా ఎడంకన్ను కూడా అదులుతుంది. వద్దండి, నాకేదో భయంగా ఉంది. ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. ఏం పర్వాలేదు, ఇది కేవలం కలే కదా. దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. ఓహో. ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది. అమ్మో, దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారో తెలుసా? బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా. మ్మ్హ్. లేదు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు. పీకేశాడా? ఎందుకు? నువ్వు నైట్ వాచ్మన్వి. రాత్రింటికి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు. నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నా. అయ్యా, ఇది అన్యాయం, అక్రమం. అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మేలు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అయితే ఏంటి, వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు. చెక్క? నా ప్రాణాలు కాపాడడానికి చెక్ తీసుకో. అయ్యగారు, ఈ చెక్ మీద ఏం రాసలేదు. నా ప్రాణం విలువ నాకు తెలియదు, నువ్వే రాసుకో. మీ ప్రాణాలకు విలువ కట్టే అంత గొప్పవన్నా బాబు. నువ్వు నాకు నచ్చావురా. దీంట్లో 100 కోట్ల వరకు రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదే 100 కోట్లు. 100 కోట్లు? అయ్య బాబోయ్, అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా? మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా వేయకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆగో. అయ్యా, ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను? చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం తేవడానికి. నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా? వచ్చిందయ్యా. ఎవరు? ఎలా ఉంది? ఏ దేశపు యువరాణి? ఏ గొప్ప వంశానికి వారసురాలు? అలాంటిదేం లేదయ్యా, గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందయ్యా. లేరా? అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కళ నువ్వు కనలేకపోయినందుకు ఈ 100 కోట్ల చెక్కుని 100 ముక్కలుగా చెప్పు. అయ్యా, చెంపరా? అయ్యా, అయ్యా, చెంపు. అయ్యా, అయ్యా, అయ్యో, చెప్పు. అయ్యో, చెప్పరా? చెంపు. చింపేతయ్యా, ఇదిగో అయ్యా, చింపేతయ్యా, కొట్టదయ్యా, నీ దండం పెడతయ్యా, నీ కాలు మొక్కుతయ్యా. చింపేశానయ్యా, 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 నీ దండం పెడతయ్యా, నీ కాలు మొక్కుతయ్యా. ఓరి నాయనో, మామూలు క్యారెక్టర్ కాదు రోయ్. మరి నేను చెప్పేది కూడా అదే. కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా? నువ్వేం కంగారు పడు, ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు, లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దాం రండి. అలాగే మావయ్య గారు. ఎవడరా నా కారు కట్టొచ్చిన బేకార్ గాడు? నా కారు కడ్డొచ్చిన ఈ కుత్తేగాడెవడు? వాడే నా భూగర్భ శత్రు కాబోయే అల్లుడు. వాడే నా ఆగర్భ శత్రు కాబోయే అల్లుడు. ఏయ్, మర్యాదగా నా అల్లుడు కారు టైర్లకు దండం పెట్టు. నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళకు దండం పెట్టు. నా వుడ్బీతో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే. నువ్వా? నువ్వా? ఎన్నాళ్ళకు దొరికావు? ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా, ఇక్కడున్నావా? నా చేతుల్లో అయిపోయావు.
నా చేతిలో నువ్వైపోయావురా, చూస్తానుగా. అంకుల్ వెళుతా, మనకెందుకు? పదండి. హాయ్, హాయ్. మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? లొకేషన్ ఇన్స్పైర్ చేసింది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ షార్ట్. మళ్ళీ మీ షూటింగ్ ఎప్పుడండి? ఏయ్, అది మన హనీమూన్ అయ్యాక. అంటే మన పెళ్లికి హీరోలందరూ వస్తారా? హీరోస్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. ఆ, నాగార్జున, చిరంజీవి. ఏ వాట్ థింకింగ్ అబౌట్ మీయా? నా పెళ్లికి వాళ్ళు పిలవ పైన పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే నాగార్జున చిరంజీవికి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాట్ 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 మ్యాట్. రియల్లీ? యా. నీకు సీక్రెట్ చెప్పనా? న్యూజిలాండ్ లో చిరంజీవికి బంగీ జంప్ నేర్పించింది నేనే. నాగార్జున్కి సైకిల్ చైన్లు లాగడం, రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈయనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. బలిదానమే నమ్మాలి. నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డావు? నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్. ఇతను చెప్పేది గ్యాసు సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే. చిరు, నాగ్, రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతనికి చచ్చేంత ప్యాను. నా కళతో చూసా. రియలీ? ప్రతిదానికి రియల్లీ అంటే కానీ రీజన్ ఏంటి అడగమే. సరే అడిగాను, ఎందుకు? చేతులు మిడిచి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే. చెప్పండి. వీడు చెప్తున్నాడు కదా. వావ్, యు ఆర్ గ్రేట్ జాలీ, ఏ, గ్రేట్. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడిచి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మనంటూ అంతే కదా. చేస్తాడే, నా లవర్ ఏంటో తన కెపాసిటీ చేసి చూపించమని చెప్పు. ఒక్కసారి ఏంటండి 100 సార్లు చేస్తారు. చాలా కాలం అయింది కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటానికి ఎలా అంటున్నారు, మీరు చేస్తారు నాకు తెలుసు. రండి సార్, రండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తించండి, రండి సార్. ఏయ్, నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలియదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా. అది చూడు. ఆడి ఈ రోజైతే తప్పించుకున్నాడు, ఆడిని వదిలిపెట్టను. ఆడి అంత చూస్తా. నువ్వేంట్రన్నా అంత చూసేది తొక్క? సమయానికి కుక్క ఏడి వచ్చింది కాబట్టి బతికిపోయినరా రే. నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దులెత్తరా. నేను నిన్ను కాల్చుకొని తినేసరా. నేను బీగానంటే పైన ఎముడు దొరిపోతారా డైరెక్ట్ పైకా. నేను నిన్ను ఒక తొక్కు తొక్కని పాతాల్లో కడికి వెళ్తారా. నువ్వు తొక్కి పాతాల్లోకి వెళ్ళిపోతావు. చక్ర చూద్దాం. నీకు దమ్ము చక్రా. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లో గెలిపే సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం ఓ దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో ₹10 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొంత తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టుకున్నారో? ఎందుకంటే రేయ్, మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా. నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాతునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమ్మాయికుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా. నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే
నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా ఉంచేసుకో. వద్దురా నువ్వే ఉంచుకోరా. తెక్క తెక్కగా ఉందా ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా కలిసిందా? నువ్వే ఉంచుకోమంటుంటే అరే చిన్న నేను చెప్తున్నాను కదా ఉంచేసుకో. నువ్వే తీసుకో. వద్దురా నువ్వే నువ్వే తీసుకోరా. నువ్వు పెద్దోని కావాలి. వద్దురా నాకు. రేయ్, నీ చెప్తాను, తీసుకో. రేయ్, అంతా నీ వల్ల చెప్తారా సార్? అవును కదా నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. సమయానికి ఇదో తప్పేసేసింది. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు. ఇక్కడ కూడా లేదు. చెప్పేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రేయ్, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతావు. రేయ్ నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రేయ్, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా? రే నువ్వే సర్వనాశనం అయిపోతావురా. నువ్వే నాశనం అయిపోతారా? అరే నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? రేయ్, నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు. నువ్వు నా శత్రువి. ఏంట్రా వాగుతున్నాను? ఏయ్! అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ నడుపుకున్నావో మీకేం తెలుసు? సర్లే సర్లే, అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం నేను తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము ఆ పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, లేకపోతే ఇద్దరిని శిరస్సు పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు బాలు బాలు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాల్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం ఇడిపోవటం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ. ఓవే ఈ సంగతి చెప్తా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావాల్సిన వాళ్ళు మనకే శత్రులయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం. ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిల్ని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా రా? బ్యాగ్ సర్దుకుని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి? మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. ఇదిగా పద. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. డాడీ 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 ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా?